ఆత్మ జ్ఞానాభిలాషులందరికీ ధ్యానాభివందనములు. ఈరోజు మన ముందు భీమవరం వాస్తవ్యులైన సీనియర్ పిరమిడ్ మాస్టర్ ధ్యానరత్న తటవర్తి వీరరాఘవ్ గారు ఉన్నారు. ఎన్నో సంవత్సరాలుగా ధ్యాన సాధన చేస్తూ ఊరూరు తిరుగుతూ ధ్యాన తరగతులు నిర్వహిస్తూ అందరికీ ధ్యానాన్ని నేర్పిస్తున్నారు. భీమవరం పట్టణంలో పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని స్థాపించి ప్రతి నెల అనేక మందికి 3 రోజుల రెసిడెన్షియల్ మెడిటేషన్ వర్క్షాప్ కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మాస్టర్ గారితో మాట్లాడదాం రండి. నమస్కారం సార్. నమస్తే సంగీత మేడం. ధ్యాన పరిచయం మీకు ఎలా జరిగింది సార్? 2002 నవంబర్లో పత్తిడి గారి పరిచయం ఏర్పడింది. ఈ ధ్యానం కూడా అప్పుడే నాకు పరిచయం అయింది. అంతకుముందు 8 సంవత్సరాల నుంచి నేను షుగర్ వ్యాధితో బాధపడేవాడిని. ఏం చేయాలని నేను ప్రయత్నం చేసినప్పుడు యోగాసనాలు వేస్తే మంచిదనే ఉద్దేశంతో నేను యోగాసనాలు అయ్యి వేసేవాడిని. కానీ నా షుగర్ అన్నది కంట్రోల్లో ఉంది కానీ పూర్తిగా పోయిందన్నది జరగలేదు. అలాంటి సందర్భంలో ఒక మేడం ద్వారా ఈ ధ్యాన పరిచయం అయింది. అప్పుడు నేను ఈ ధ్యానం చేయడం జరిగింది. ఈ ధ్యానం చేసి ఒక 15 రోజులు పోయిన తర్వాత మామూలు రెగ్యులర్ చెకప్లోనే షుగర్ చెకప్ చేయించుకుంటే పూర్తిగా అంటే నెగిటివ్ వచ్చింది. నాకు ఆశ్చర్యం వేసి, అరే కళ్ళు మూసుకుంటే తల తగ్గిపోవడం ఏంటి, ఇన్ని సంవత్సరాల నుంచి ఎంత కష్టపడుతుంటే ఆసనాలు వేసినా ఏం వేసినా తగ్గంది, ఊరికే కళ్ళు మూసుకుంటేనే ఎలా పోయింది, ఇందులో ఏదో ఒకటి ఉంది మనకు తెలియని రహస్యం అని నాకు అనిపించి అప్పుడు సుభాష్పత్రి గారి పుస్తకాలు చదవడం, వారి యొక్క క్యాసెట్లు అవి వినడం, ఇవన్నీ నేను చేస్తూ ఉంటే అసలు అంత రహస్యం అంతా ఇందులోనే ఉంది, మొత్తం అంతా ఇందులోనే ఉంది అన్నది నాకు అవగాహన అయింది. అంతేకాకుండా మరి ఇంత సింపుల్గా ఖర్చు లేకుండా మరి ఇంత గొప్ప వ్యాధి నయమవడంలో మరి నిజంగా ఇటువంటి వ్యాధులతో బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇదందరికీ మనం అందించాలనే ఉద్దేశంతో అప్పటి నుంచి ఈ ధ్యాన ప్రచారం నేను చేయడం మొదలెట్టాను. ఈ రకంగా నేను ఈ ధ్యానంలోకి ఎంటర్ అవ్వడం ఏంటి, ధ్యాన ప్రచారంలోకి నేను రావడం ఏంటి అన్నది జరిగింది. ధ్యానం అంటే ఏంటి సార్? ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఇవన్నీ కొంచెం. ధ్యానం అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఏదో చేయడం ధ్యానం అని అనుకుంటారు. గుర్తుంచుకోండి, ధ్యానం అంటే ఏదో చేయడం కాదు, ఏమీ చెయ్యకపోవడమే ధ్యానం. ఎందుచేతనంటే సహజంగా ఏ మానవుడైనా 2 రకాలుగా చేస్తూ ఉంటాడు. కారణం ఏమిటి అంటే మానవుడికి 2 ఉన్నాయి. మానవుడికి బాహ్యము ఉంది, అంతరము ఉంది. బాహ్యంలో ఇంద్రియాలు ఉన్నాయి, అంతరంలో మనస్సు ఉంది. బాహ్య ఇంద్రియాలతో కానీ అంతర్ మనస్సుతో కానీ ఏమీ చేయకపోవడమే ధ్యానం. మరి సాధారణంగా మనం గమనించినట్లయితే బాహ్య ఇంద్రియాలతో ఏమీ చేయకుండా ఉండగలం, అంటే కళ్ళు మూయగలం, నోరు మూసేయగలం, చేతులు కాళ్ళు కట్టేయగలం. కానీ అంతర మనస్సుతోటి ఏమీ చేయకుండా ఉండడం అన్నది చాలా కష్టం. మరి అటువంటి మనస్సుతో కూడా ఏమీ చేయకుండా అంటే ఆలోచించకుండా ఉండాలి అంటే దానికి తేలికైన మార్గమే సుభాష్పత్రి గారు మనకి ఇచ్చిన శ్వాస మీద ధ్యాస. ఎప్పుడైతే మనం ఈ శ్వాస మీద ధ్యాస పెడతామో మొదట్లో మనకేమవుతాయంటే ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు వచ్చినప్పుడు మనం కట్ చేసి మళ్ళీ శ్వాస మీద పెడుతూ ఉంటాం, అంటే శ్వాసను గమనిస్తాం. శ్వాసను గమనించడం అంటే ఏమీ లేదు, మనం శ్వాస తీసుకుంటూ ఉంటాం, అంటే గాలి వదులుతూ ఉంటాం, లోపల తీసుకుంటూ ఉంటాం. బయటికి గాలి వస్తున్నప్పుడు బయటికి గాలి వస్తున్న సంగతి, లోపలికి వెళ్తున్నప్పుడు లోపలికి వెళ్తున్న సంగతి మనము గమనించగలగడమే, తెలుసుకోగలగడమే శ్వాసను శ్వాస మీద ధ్యాస. ఇలా చేస్తూ ఉంటే ఈ ఆలోచనలు తగ్గుతూ ఉంటాయి. ఒక స్థితిలో ఆలోచనలన్నీ ఆగిపోతాయి. అదే ధ్యాన స్థితి. ఇలా చేయడం వల్ల, ఆ స్థితిలో మనం ఉండడం వల్ల మన అంతర్గతంగా ఎన్నో మార్పులు మనకి కనిపిస్తాయి. ఇంచేతంటే ధ్యానం అన్నది శరీరానికి సంబంధించింది కాదు. ఇంచేత శారీరకంగా మనం ఎలాగైనా హాయిగా ఫ్రీగా మనకు నచ్చినట్టు కూర్చోవచ్చు, ఎలా రిలాక్స్డ్గా కూడా కూర్చోవచ్చు, సోఫాలో కొన్ని కానీ ఎక్కడైనా కూర్చోవచ్చు. కానీ ధ్యానం అంటే అంతా మనసుకు సంబంధించింది. అంతర్గతంగా మనకి ధ్యానంలో 3 రకాల మనసులో 3 రకాల మార్పులు వస్తాయి. ప్రాథమికంగా మనకి మనసులో ఏమవుతుందంటే మనసు నిశ్చలం అవుతుంది. అంటే ఎవరికైనా సరే
మనసు చంచల స్థితిలో ఉంటుంది. కళ్ళు మూసుకోగానే గతానికి సంబంధించిన ఆలోచనలు, భవిష్యత్తు సంబంధించిన ఆలోచనలు ఉంటాయి. అంటే మనసు అటు ఇటు ఊగుతూ ఉంటుంది, చంచల స్థితిలో ఉంటుంది. మరి ఆ చంచల స్థితిలో ఉన్న మనసుని శ్వాస మీద పెట్టడం వల్ల మొదట్లో నిశ్చల స్థితికి మనం వస్తాం. అలా నిశ్చల స్థితిలోకి వచ్చినప్పుడు మన మనసు శాంతించినట్లు లెక్క, మనశ్శాంతి పొందుతాం. అంతేకాదు అలా నిశ్చల స్థితిలో ఉండగా ఉండగా మనం రెండో స్థితికి వెళ్తాం. దాన్నే నిర్మల స్థితి అంటాం. నిర్మల స్థితిలో మనసు శుద్ధమవుతుంది, మనసు పవిత్రమవుతుంది. అక్కడ కూడా మనకి ఇంకా ఎన్నో లాభాలు వస్తాయి. మన మనసు ఎప్పుడైతే శుద్ధమైందో, మంచిగా మారిందో, మన పనులు మంచిగా ఉంటాయి, అందరికీ లాభం కలిగించేట్లు ఉంటాయి. ఆ రకంగా మనము లాభం పొందుతాం. అటువంటి స్థితిలో ఇంకా ఉండగా ఉండగా మన మనస్సు శూన్యమవుతుంది. ఎప్పుడైతే శూన్యమైందో ఆటోమేటిక్గా మనకేమవుతుందంటే, మన మనసు శూన్యమైనప్పుడు మనకి దివ్యత్వం వస్తుంది, దివ్య శక్తులు లభిస్తాయి. వాటినే మనం మూడో కన్ను అంటాం, లేకపోతే సూక్ష్మ శరీర యానం అంటాం. ఇంకా ఎన్నెన్నో చూస్తాం. దివ్యత్వం వస్తుంది, దివ్యలోకాలు చూస్తాం, దివ్యలోక జ్ఞానం వస్తుంది. ఇవన్నీ కూడా మనం పొందే ఆస్కారం ఉంటుంది. అందుచేత ధ్యానం ద్వారా మొత్తం అన్నీ మనం సాధించవచ్చు. చివరికి మనం భగవంతుడిని దర్శించవచ్చు. దాన్నే ఆత్మసాక్షాత్కారం అంటాం, దాన్నే సెల్ఫ్ రియలైజేషన్ అంటాం. అంటే మనల్ని మనమే తెలుసుకోవడం అంటాం. ఒక రకంగా దాన్నే ఎన్లైటన్మెంట్ అని కూడా మనం అంటాం. అందుచేత ఆ రకంగా నెమ్మదిగా ఈ 3 స్టేజుల్లో మనం ఎన్లైటన్మెంట్ పొందుతాం. దానికోసమే ధ్యానం. ప్రతి మానవుడు ఎన్లైటన్మెంట్ పొందడానికే ధ్యానం. పత్రి గారితో మీ పరిచయం ఎలా ఏర్పడింది సార్? పత్రి గారు 2002 నవంబర్ నెలలో ఒక మేడం ద్వారా పత్రి గారి పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి వారితో నా సాంగత్యం కొనసాగింది. మొదట్లో ఆయన నేను విజయవాడలో కలవడం జరిగింది. అప్పుడు కొన్ని విషయాలు ఆయనలో నేను గమనించి నాకు చాలా వారు ఆకర్షితులయ్యారు. వారికి నేను కూడా ఆకర్షితులయ్యాను. నేను ఇంచేతంటే ఏ గురువుని చూసినా పాద నమస్కారాలు చేయించుకుంటారు. ఈయన పాద నమస్కారం అంటే అంగీకరించరు. అలాగే ఇంకొకటి ఏంటంటే, ఎవరు చూసినా, ఏ సొసైటీలో చూసినా, ఎక్కడ చూసినా దేది విద్య కావాలన్నా సరే ధనాన్ని ఎంతో కొంత ఫీజు అనేది మనం చూస్తూ ఉంటాం. కానీ ఈయన పూర్తిగా ఉచితంగా దీన్ని అందించడము, ఇలాగా కొన్ని విషయాలు వారి దగ్గర నేను బాగా ఇన్స్పైర్ అయ్యి దీంట్లో రావడం జరిగింది. తర్వాత ఈ పుస్తకాలు ఎన్ని చదువుతుంతో అసలైన సత్యం అంతా ఇక్కడే ఉందన్నది బాగా అర్థమైంది. ఇది అందరికీ నేను చెప్పడం జరిగింది. సార్, మీరు విశేషంగా ధ్యాన ప్రచారం చేస్తున్నారు కదా, దీని గురించి మీరు చెప్పండి. ఎప్పుడైతే ఈ ధ్యాన ప్రచారం మొదలెట్టానో, నేను మొదట్లోనే మా భీమవరం చుట్టుపక్కల గ్రామాల్లో ఈ ప్రచారం చేయడం మొదలెట్టాను. వారం అక్కడికి వెళ్ళేవాడిని. వెళ్తూ ఉంటే ఏం జరిగేదంటే, వాళ్ళంతా వినేవారు. కానీ మళ్ళా వారానికి వెళ్ళేసరికి వాళ్ళు అక్కడితో అది వదిలేసి మళ్ళీ వచ్చిన రోజున ఏదో చేస్తూ ఉండేవారు. అప్పుడు నాకు అనిపించింది, ఇలా ఎన్నిసార్లు మనం వెళ్ళగలము, ఎన్నిసార్లు చేయగలము అనేటువంటి ఉద్దేశంతో, ఇలా కాకుండా వీళ్ళందరినీ ఒక చోటకి మనం తీసుకొస్తే బాగుంటుందనే ఉద్దేశంలో 3 రోజుల శిక్షణా తరగతి అప్పుడు ప్రారంభించడం జరిగింది. అప్పుడు పత్రి గారిని, గురువు గారిని అడిగితే ఫిక్స్డ్ డేట్స్ 26, 27, 28 ప్రతి నెల మీరు ఇలా పెట్టండి అంటూ ఇలా గైడెన్స్ ఇచ్చి ఆ రకంగా పెట్టమన్నారు. ఆ రకంగా అప్పటి నుంచి నేను 2004లో సెప్టెంబర్ నుంచి ఇది ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి నిరాఘాటంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అంతేకాదు ఆ కార్యక్రమంలో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా 1 గంట మెడిటేషను, 1 గంట ఈ ధ్యానం గురించి విషయాలు ఇవన్నీ చెప్పడం వల్ల ఎక్కువగా ధ్యానం చేయడానికి, అలాగే ఎక్కువగా విషయాలు తెలుసుకోవడానికి ఆస్కారం వచ్చి ఎంతోమంది ఆ ధ్యానంలోనే అక్కడే ఎన్నో లాభాలు పొందడం, ఆరోగ్యపరంగా, లేకపోతే ఇంకా మానసిక పరంగా, లేకపోతే ఇంకా ఎన్నో రకాలుగా పొందడము. తర్వాత మరి ఈ జ్ఞానం తెలుసుకోవడం వల్ల, ఈ లాభాలు తెలుసుకోవడం వల్ల ఈ అందరూ కూడా చాలా లాభాలు పొంది వాళ్ళు కూడా అందరికీ చెప్పడం జరిగింది. అలాగా ఇక్కడికి చేయడమే కాకుండా మిగతా ఊళ్ళకి నేను వెళ్ళడం, తర్వాత మిగతా జిల్లాలకు వెళ్ళడం, తర్వాత మిగతా రాష్ట్రాల్లో కూడా నేను ఈ ధ్యాన ప్రచారం చేయడం,
కొన్ని విదేశాల్లో కూడా నేను వెళ్ళడం కూడా జరిగింది. ఈ రకంగా నా ధ్యానం అన్నది అందరికీ పరిచయం చేయడం జరిగింది. పత్రి గారి గురించి ఇంకా కొంచెం చెప్తే బాగుంటుంది సార్. పత్రి గారి గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది. మరి ఇంచుమించు ఆయనతో నాకు పరిచయం అయినప్పటి మొట్టమొదట 2003 ఒక 6 మాసాలు ప్రతి నెల మా ఊరు రావడం, ఆయన వెంట పెట్టుకుని ఆ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మండలానికి నేను వెళ్ళడం అది జరిగింది. జరగడం వల్ల ఆయనతో సాంగత్యం వల్ల ఆయన నుంచి నేను ఎన్నో నేర్చుకున్నాను. నేర్చుకోవడమే కాదు, ఎన్నో విషయాలు నేను తెలుసుకోవడం జరిగింది. మరి ఎన్నో రకాలుగా ఆయన్ని నన్ను తీర్చిదిద్దారని చెప్పుకోవాలి. ఒక్కొక్కసారి ఎటువంటి టైంలో కఠినంగా కూడా వ్యవహరించేవారు. ఎంత వ్యవహరించినా అవన్నీ నాకు మేలే జరిగింది, కానీ నాకేమీ నష్టం లేదు. ఆ రకంగా మరి నేను ఇప్పుడు ఈ స్థాయికి వచ్చాను అంటే దానికి ముఖ్య కారణం పత్రి గారే. అంతకుముందు ఏదో వ్యాపారం చేసుకుంటూ సామాన్యమైన సంసార జీవితం గడిపే నాకు పత్రి గారి వల్ల ఈ రకంగా జ్ఞానం పొంది మరి ఎంతోమందికి జ్ఞానాన్ని అందించేటువంటి అవకాశం నాకు కలిగింది. ఇక్కడ ఏమిటి అంటే పత్రి గారు ముఖ్యంగా జీవహింస గురించి ఎక్కువ చెప్తూ ఉంటారు. కానీ నిజంగా కూడా పత్రి గారు చెప్పినవన్నీ కూడా అక్షర సత్యాలే. ఎంచేతంటే ఈ సృష్టి గురించి, సృష్టి ధర్మాల గురించి అవగాహన లేక చాలామంది సృష్టి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. మరి అటువంటి సందర్భంలో మరి పత్రి గారు అంత నిర్మోహమాటంగా చెప్పడం అది నాకు ఇన్స్పిరేషన్గా నేను కూడా అందరికీ ఈ విషయాన్నే బోధించడం అది జరుగుతున్నది. పత్రి గారు ముఖ్యంగా వారి నుంచి మేము నేర్చుకున్నది ఏంటంటే ఆయన ఎప్పుడు మమ్మల్ని శిష్యులుగా ఉండాలనేటువంటి బోధ ఉండేది కాదు. మమ్మల్ని కూడా గురువులుగా, మాస్టర్స్గా ఎదగమని చెప్పేవారు. ఆ రకమైనటువంటి గైడెన్సే ఇచ్చేవారు. మరి మేము కూడా ఎప్పుడూ కూడా వారి పాద పూజలు చేస్తూ వారి దగ్గర ఎప్పుడు ఉండడం జరిగేది కాదు. వారు ఏ రకంగా అవుతే వారి గైడెన్స్లో మేము కూడా ఈ యొక్క జ్ఞానాన్ని అందరికీ బోధిస్తూ ధ్యానాన్ని కూడా చెప్తూ మరి మేము ఎదిగే అవకాశం పత్రి గారి ద్వారా మేము ముఖ్యంగా నేర్చుకున్నది అది. ఎన్లైటన్మెంట్ అంటే ఏంటి సార్? దాని మీద మీ అభిప్రాయం చెప్పండి. ఒక రకంగా ఎన్లైటన్మెంట్ అంటే పరిపూర్ణ జ్ఞానం పొందడం, పరిపూర్ణ అవగాహన కలిగి ఉండడం, సృష్టి గురించి, సృష్టిలో ఉన్న వాటి గురించి పరిపూర్ణ జ్ఞానాన్నే ఎన్లైటన్మెంట్ అంటారు. అలాగే సృష్టి ధర్మాల గురించి కూడా పూర్తి అవగాహన కలిగి ఉండడమే ఎన్లైటన్మెంట్ అని మనం చెప్పుకోవచ్చు. ఎవరైతే ఆ ఎన్లైటన్మెంట్ పొందుతారో వారు ఎలా జీవించాలి, ఎలా నడుచుకోవాలి అన్నది వారు అవగాహన చేసుకోవడమే కాదు అందరికీ బోధించగలుగుతారు. ఎప్పుడైతే ఈ స్థాయికి ఎదుగుతారో ఆనందంగా జీవించగలిగే మార్గం అటువంటి వాళ్ళు ఖచ్చితంగా అందించగలుగుతారు. ఎందుకంటే లోకంలో ఇంత దుఃఖం ఉండడానికి కారణం, మానవులు ఇంత కష్టాలు పడడానికి ముఖ్య కారణం ఎలా జీవించాలో అవగాహన లేకపోవడమే, జీవించవలసిన విధంగా జీవించకపోవడమే దీనికి ముఖ్య కారణం. అంచేత ఆ విషయాలు ఎన్లైటన్ పొందినటువంటి వారి వల్లే ఈ విషయాలు తెలుస్తాయి. అలా ఎన్లైటన్ పొందిన వారిలో మరి బుద్ధుడు, జీసస్, కృష్ణ భగవానుడు, అలాగే మన సుభాష్ పత్రి గారు. మరి పత్రి గారు ద్వారా మనకి ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి. ఎంచేతంటే సహజంగా లోకంలో చెయ్యవలసిన గొప్ప పనులు చెప్తారు, కానీ సుభాష్ పత్రి గారు చెయ్యకూడని చిన్న తప్పులు చెప్తూ ఉంటారు. ఎంచేతంటే మానవుడు చెయ్యవలసిన గొప్ప పనుల కంటే కూడా చెయ్యకూడని చిన్న తప్పులు తెలుసుకోవాలి. కారణం ఏంటి అంటే చిన్న తప్పులు చేస్తే దాని తగ్గ నష్టం మనం పొందుతూ ఉంటాం. కానీ గొప్ప పనుల వల్ల లాభం పొందిన చిన్న తప్పుల వల్ల ఆ పొందిన లాభం అనుభవించలేని కష్టాలు మనం అనుభవిస్తాం. అంచేత ముందు మనం నష్టపోకుండా ఉండేటువంటి విషయాలు మనం పత్రి గారి ద్వారా, ఆయన ఎన్లైటెడ్ మాస్టర్ కాబట్టి మనం తెలుసుకోగలుగుతున్నాం. మరి అలాగే ఎన్నో విషయాలు ఈ యొక్క
ఎన్లైటన్మెంట్ గురించి మనం పత్రిక ద్వారా తెలుసుకుంటున్నాం. ఇంచేతంటే పత్రిక చెప్తూ ఉంటారు, మనం ఎవరిని విమర్శించకూడదు, ఎవరి గురించి నిర్ణయించకూడదు. నిజంగా కూడా ఇటువంటి స్థితి, ఈ ఎన్లైటెండ్ స్థితి అన్నది ఎవరికైనా సరే ఎలా వస్తుంది అంటే ఒక్క ధ్యానం ద్వారా వస్తుంది, శ్వాస మీద ధ్యాస ద్వారా. అలాగా ఇప్పుడు నా జీవితంలో నేను తీసుకున్నా కూడా ఈ ధ్యానం చేసినప్పటి నుంచి, ధ్యానం చేస్తున్నప్పటి నుంచి ఎన్నో మార్పులు నా అంతటా నాలోనే నేను గమనించడం, నేను చూసుకోవడం జరుగుతుంది. మరి అంతకుముందు నా ప్రవర్తనకి ఇప్పుడు నా ప్రవర్తనకి ఎంతో మార్పు మరి ఖచ్చితంగా ఉంది. మరి అంతకుముందు స్వార్థం ఉండేది, అంతకుముందు ధనార్జన మీద, ధన లాభాల మీద నా దృష్టి ఉండేది, వ్యాపారము ఇవే చేసేవాడిని. ఇప్పుడు అవన్నీ వదిలేసి ఇప్పుడు అందరికీ ఈ యొక్క జ్ఞానాన్ని అందించాలని మరి ఇవన్నీ తిరగడం చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. అంతేకాదు మరి ఇంతకుముందు మరి ఏదైనా ఒక విషయం చెప్పాలంటే నాకే అవగాహన ఉండేది కాదు, కానీ ఇప్పుడు ఎన్నో విషయాలు నేను చెప్పగలుగుతున్నాను. అంతేకాదు అంతకుముందు ఒక 10 నిమిషాలు మాట్లాడాలంటేనే నాకు శక్తి ఉండేది కాదు, కానీ ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు గంటలు గంటలు నేను మాట్లాడగలిగేటువంటి శక్తి నాకు ఇప్పుడు ఉంది. అలాగే ఇంతకుముందు ఏదైనా అడిగితే నాకే ఎన్నో సందేహాలు ఉండే, ఇప్పుడు నేను ఎంతోమంది సందేహాలు మరి నేను నివారించగలుగుతున్నాను, నేను క్లియర్ చేయగలుగుతున్నాను. మరి ఇంతకుముందు మరి మాట్లాడమే రాదు, నాకు ఏమీ తెలిసేది కాదు, కానీ ఇప్పుడు నేను ఎన్నో పుస్తకాలు కూడా రాయడం జరిగింది ఎన్నో విషయాల మీద. ఇలాగా మరి నాకు ఎన్నో మార్పులు నాలో ఈ ధ్యానం వల్ల కలిగింది. మరి ఒక రకంగా చెప్పాలి అంటే ఎన్లైటన్మెంట్ అంటే త్రికరణ శుద్ధి కలిగి ఉండాలి ఎవరికైనా సరే. అంటే మనం ఏమి ఆలోచిస్తామో అదే మాట్లాడాలి, ఏది మాట్లాడుతూ ఉంటామో అదే చెప్తూ ఉండాలి. ఎన్లైటన్మెంట్ ఉన్న వాళ్ళకి ఆ రకమైనటువంటి శక్తి ఉంటుంది. అలాగే వర్తమానంలో జీవించగలగాలి. ఎవరైతే ఎన్లైటన్మెంట్లో ఉంటారో వాళ్ళు వర్తమానంలో జీవిస్తూ ఉంటారు. చాలామంది ఎంతసేపు గతం గురించి ఆలోచిస్తూ ఉంటారు, భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు, వర్తమానం గురించి పట్టించుకోరు, చాలా జీవితాన్ని నష్టపోతారు. కానీ ఎన్లైటన్మెంట్ పొందిన వారు ఎవరైనా సరే ఖచ్చితంగా వర్తమానంలో ఉంటారు, కానీ గతాన్ని పట్టించుకోరు, భవిష్యత్తు గురించి ఆలోచించరు. అంతేకాదు మరి నిజంగా కూడా ధర్మం గురించి అవగాహన వస్తుంది, ఏమి చేయాలో చేస్తారు, ఏమి చేయకూడదు అది మానేస్తూ ఉంటారు. అంతేకాదు ఎన్లైటన్మెంట్ పొందిన వారు అందరినీ ప్రేమిస్తారు, సృష్టి యొక్క సత్యాన్ని అవగతం చేసుకుంటారు. ఎందుకు అందరినీ ప్రేమించగలుగుతారంటే అంతా ఒకటే, అంతా నేనే అన్నటువంటి విషయాన్ని వారు అనుభవపూర్వకంగా అనుభవం పొందినవారు. అంటే సమస్త జీవులు, సమస్త మానవులు అంతా ఒకటే అనేటువంటి అవగాహన కలగడమే ఎన్లైటన్మెంట్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అందుచేత ఆ రకమైనటువంటి స్థితికి వెళ్ళిన వారు, ఆ జ్ఞానం పొందిన వారు అందరినీ ప్రేమిస్తారు, కానీ ఎవరిని ద్వేషించరు, అలాగే ఎవరిని హింసించరు. అందరినీ ఆఖరికి జంతువులతో సహా ఆ స్నేహం చేయడం అన్నది కూడా, అన్నిటితోటి స్నేహం చేయడం అన్నది కూడా ఎన్లైటన్మెంట్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇలాగ మనం చూస్తూ ఉంటే ఎన్నో రకాలైనటువంటి ఇవన్నీ మనకి అవగాహన అవుతూ ఉంటుంది. అలాగే ఎన్లైటన్మెంట్ కాని వాళ్ళు తీసుకోవడానికి ఇష్టపడతారు, ఎన్లైటన్మెంట్ అయిన వాళ్ళు అందరికీ ఇస్తూ ఉంటారు. అలా ఇవ్వడం అన్నది ఆ ఎన్లైటన్మెంట్ యొక్క ఒక గొప్ప లక్షణం. అలాగే ఎన్లైటన్మెంట్ లేని వాళ్ళు ఆశపడుతూ ఉంటారు, కానీ ఎన్లైటన్మెంట్ ఉన్నవాళ్ళు తృప్తి పడుతూ ఉంటారు ఉన్నదాంతో. మరి ఇంకా ఎన్లైటన్మెంట్ లేని వాళ్ళకి కోరికలు ఎక్కువ ఉంటాయి, ఎన్లైటన్మెంట్ ఉన్న వాళ్ళకి కోరికలు ఉండవు. అలాగే ఎన్లైటన్మెంట్ లేని వాళ్ళకి అరిషడ్ వర్గాలకి బానిసై ఉంటారు, ఎన్లైటన్మెంట్ ఉన్నవాళ్ళు అరిషడ్ వర్గాల మీద ఆధిపత్యం సంపాదించి ఉంటారు. ఇలా మనం చెప్పుకుంటూ ఉంటే చాలా విషయాలు మనకి దీని మీద అవగాహన వస్తుంది. అంచేత ఎప్పుడైతే ఎవరైతే ఎన్లైటన్మెంట్ ఉంటారో అసలు వారికి జీవితంలో దుఃఖమే ఉండదు, పరిపూర్ణ శాంతి కలిగి ఉంటారు. కానీ ఎన్లైటన్మెంట్ లేని వాళ్ళు ఎప్పుడూ దుఃఖంలోనే ఉంటారు, ఎప్పుడు అశాంతిలోనే ఉంటారు. ఇలాగా మనం కనుక గమనించినట్లయితే ఈ ఎన్లైటన్మెంట్ ఉన్నవారికి, ఎన్లైటన్మెంట్ లేని వారికి మనకి బాగా బోధపడుతూ ఉంటుంది. మరి
ఇక్కడ మనం గమనించినట్లయితే సుభాష్ భగవత్రి గారి ద్వారా చాలా విషయాలు మనం తెలుసుకోవడం జరుగుతున్నది. 3 రోజుల శిబిరాల్లో మీరు దేని గురించి ఎక్కువ చెప్తూ ఉంటారు? సహజంగా 3 రోజుల క్లాసులు ఏంటి అంటే ప్రతి ఒక్కరూ ఎన్నో సమస్యలతోటి ఎన్నో సందేహాలతోటి అక్కడికి వస్తూ ఉంటారు. అంచేత ఈ సమస్యలు సందేహాలు మనం కనుక గమనించినట్లయితే ముఖ్యంగా 2 రకాలుగా ఉంటాయి. చాలామంది దేహ సమస్యలతో వస్తారు, అలాగే మానసిక సమస్యలతో కూడా వస్తూ ఉంటారు. చాలా కొద్దిమంది జ్ఞానం కోసం వస్తూ ఉంటారు. అంచేత ఆ 3 రోజుల్లో కూడా ఈ మూడిట్ల మీద కూడా కొంచెం మనం చెప్పడం జరుగుతుంది. అంచేత ఏమిటంటే మొదటి రోజు దేహపరమైన లాభాల గురించి అక్కడ వివరించడం జరుగుతుంది. అంటే ఆరోగ్యం, ఆ అనారోగ్యానికి కారణం ఏంటి, అసలు రోగాలు ఎందుకు వస్తాయి, ఈ రోగాల నుంచి బయటపడాలంటే ఏం చేయాలి, ఇలా ఇటువంటి విషయాల మీద మనం చెప్పడం జరుగుతుంది. ఎంచేతంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యలో ఉన్నవాళ్ళే. మరి గమనించినట్లయితే ఎవరికి వారు సమస్యల్లోంచి ఎలా బయటపడాలని చూసేవాళ్ళే కానీ అసలు సమస్యకి కారణం ఏమిటన్నది ఎవరు ఆలోచించట్లేదు. అంచేత ముఖ్యంగా ఆ సమస్యకి కారణం ఏంటని మనం వివరిస్తాం. ఎప్పుడైతే మనం సమస్యకి కారణం వివరించామో ఆటోమేటిక్గా పరిష్కారం అన్నది వాళ్ళకే అర్థమవుతుంది. ఇంకొకటి ఏంటి అంటే సమస్యకి కారణం తెలుసుకోనంత వరకు ఒకవేళ సమస్య నివారణ అయినా కూడా మళ్ళా ఆ సమస్యలోనే పునరావృతం అవుతారు. కానీ ఎప్పుడైతే సమస్యకి మనం కారణం తెలుసుకుంటామో ఖచ్చితంగా ఆ సమస్యలోంచి బయటపడమే కాదు, ఆ సమస్య అన్నది శాశ్వతంగా మనం పునరావృతం కాకుండా ఉంటుంది. అంచేత ఏ సమస్య అయినా సరే దానికి కారణం మనం అక్కడ వివరిస్తూ ఉంటాం. అంచేత మొట్టమొదట ఆరోగ్యం గురించి, శారీరక రోగాల గురించి, ఆ రోగాలు అన్నవి ధ్యానం ద్వారా ఎలా తగ్గించుకోవచ్చు ఇవన్నీ కూడా విపులంగా మనం వివరించడం జరుగుతుంది. తర్వాత మానసిక సమస్యలు చూస్తే చాలామందికి అశాంతి ఉంటుంది, అంటే మనశ్శాంతి ఉండదు. అలాగే సంసారంలో, అలాగే ఇంకా కుటుంబంలో, ఇంకా ఆర్థికంగా ఇలా ఎన్నెన్నో సమస్యలు ఉంటాయి. ఈ వార్ధక్య సమస్యలు ఎన్నెన్నో, ఇటువంటి వాటన్నిటికీ కూడా కారణం వివరించి అసలు మనశ్శాంతి ఎందుకు ఉండట్లేదు, ఆ మనశ్శాంతి కలగాలంటే ఈ ధ్యానం వల్ల ఎలా జరుగుతుంది, మనస్సు ఎలా శాంతిస్తుంది అనేటువంటి విషయాలు మనం చెప్పడం జరుగుతుంది. అంతేకాదు ధ్యానం గురించి, ధ్యానం అంటే ఏంటి, ఈ ధ్యానం చేస్తే ఈ లాభాలు ఎలా వస్తాయి, ఈ విషయాలు కూడా బాగా విపులంగా వివరించడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇవన్నీ మనం వివరించామో వాడు ఇవన్నీ బాగా అర్థం చేసుకుని ఇందులో ఇన్ని లాభాలు ఉన్నాయనే ఉద్దేశంతో మరి దీంట్లోకి చాలామంది రావడం జరుగుతుంది. మళ్ళీ అలాగే ఈ ధ్యానాన్ని బాగా ఉపయోగించుకొని మరి ఇంచుమించు ధ్యానం బాగా చేస్తూ ఈ లాభాలన్నీ వాళ్ళు కూడా పొందగలుగుతున్నారు. మరి వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత కూడా ఇటువంటి ఈ విషయాలు మిగతా వాళ్ళు కూడా బోధించి వాళ్ళకు కూడా అవకాశం కల్పిస్తున్నారు. తర్వాత ఇంకా ఏంటి అంటే ఇందులో మనం చెప్పేవి అసలు చనిపోయిన తర్వాత మనం ఉంటామా ఉండమా అన్న విషయాల మీద కూడా కొంత మనం బోధించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా సుభాష్ పత్రి గారు ఇచ్చినటువంటి జ్ఞానంతో మరి భగవద్గీతలోంచి, ఇంకా గోగు వేమన వీరబ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పింది, అలాగే బుద్ధుడు చెప్పింది, అలా పత్రి గారు చెప్పిన విషయాలతోటి ఇవన్నీ కూడా వివరించి మరి ప్రతి ఒక్కరి సందేహాలు నివృత్తి చేస్తున్నాం. అసలు మనం ఎవరం, అసలు మనం యొక్క ఈ జన్మ కారణం ఏంటి, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇలా ఎన్నో విషయాల మీద 3 రోజుల క్లాసులో వివరించడం జరుగుతుంది. అలాగే మరి మాంసాహారం, మరి లోకంలో ఉన్నది ఏంటి అంటే ఎక్కువ మంది జీవహింస చేస్తూ ఆ మాంసం తింటూ ఆ జీవహింస కారకులు అవుతున్నారు. ఆ రకమైన పాపాలు చేస్తూ తర్వాత భవిష్యత్తులో వారి జీవితాన్ని నరకమైన చేసుకుంటున్నారు. మరి ఈ కష్టాల్లో కొంత కారణం అటువంటి కారణమేది, మరి అటువంటి కారణాన్ని వివరించి ఆ రకంగా హింస చేయొద్దని మనం చెప్పడం జరుగుతుంది. జీవహింస ఎందుకు చేయకూడదు అనేటువంటి విషయాలు కూడా ఇందులో మనం బోధించడం జరుగుతుంది. అంచేత ఎప్పుడైతే ఇలా చెప్పామో చాలామంది అన్నీ అర్థం చేసుకుంటున్నారు. మరి నువ్వు ఎవరు, మనం ఏమిటి, ఇలాగా
భగవంతుడి గురించి, భగవంతుడు ఎవరు, ఇవన్నీ కూడా అక్కడ మనం వివరించడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఎందుచేతంటే లోకంలో అందరికీ కూడా భగవంతుడు అంటే ఏదో ఒక బొమ్మ, ఫోటో అనేటువంటి అవగాహన ఉంది. కానీ నిజంగా కూడా భగవంతుడి గురించి జ్ఞానం కానీ ఆ యొక్క అవగాహన కానీ ఎవరికీ లేదు. ఇప్పుడు అవి కూడా మనం వివరించి భగవంతుడు అంటే ఎవరో కాదు, ఆత్మే భగవంతుడు, ఆ భగవంతుడు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు అని చెబుతూ ఆ భగవంతుడిని ఆశ్రయించాలంటే మనలోకి వెళ్ళాలి అంటే ధ్యానం చేయాలి, ఇదే మార్గం అని చెబుతూ, అంతేకాదు మనలో ఉండడం కాదు మనమే ఆ భగవంతుడు అని కూడా వివరించి వారి యొక్క సందేహాలను నివృత్తి చేస్తూ ఆయన ఇవన్నీ చెప్పడానికి ఈ 3 రోజులు అవకాశం ఏర్పడడం వల్ల ప్రతి ఒక్కరూ ఇది అర్థం చేసుకుని మరి వారి జీవితంలో ఎంతో మార్పు సంపాదించుకోగలుగుతున్నాడు. ఈ రకంగా 3 రోజుల క్లాసులు వివరించడం జరుగుతుంది. అవును సార్, ఈ 3 రోజుల సెషన్స్ అందరూ చాలామంది అటెండ్ అయ్యారు, నేను కూడా అటెండ్ అయ్యాను. అందరూ చాలా యూస్ఫుల్గా ఉన్నింది. చాలామందికి అసలు ఒక మంచి ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పచ్చు అక్కడి నుంచి వాళ్ళ జీవితంలో. సో చాలా మంచి వర్క్ కూడా. ఇంకా మీరు బుక్స్ చాలా రాసానని చెప్పారు, దాని గురించి కూడా కొంచెం వివరిస్తే బాగుంటుంది. మనకి సుభాష్ పత్రి గారు మనకి 18 ఆదర్శ సూత్రాలు అని చెప్పి ఇచ్చారు. నిజంగా ఈ 18 ఆదర్శ సూత్రాలు 18 రత్నాలు అని చెప్పుకోవచ్చు. ఏ మనిషి అయినా ఎన్లైటన్మెంట్ పొందాలి అంటే, ఆ స్థితికి ఎదగాలంటే ఈ 18 ఖచ్చితంగా ఆచరించి తీరవలసిందే. అంతటి గొప్పవి ఇవి. ఆ వాటిలో ఒక సూత్రం ఏంటి అంటే, పుస్తకాలు చదవాలి, పుస్తకాలు రాయాలి, మీ అనుభవాలు పుస్తక రూపంలో పెట్టండి అని చెప్పి సారు చెప్పడం జరిగింది ఆ సూత్రాల్లో. ఆ ఉద్దేశంతో మొదట్లో రాయడం జరిగింది. రాయగలనా లేదా అని అనుకునేవాడిని, కానీ పత్రికతో చెప్తే రాయమన్నారు. అలా కొన్ని టాపిక్స్ రాసిన తర్వాత పత్రికారు చూపిస్తే కొన్ని గైడెన్స్ ఇచ్చారు. అలా కొన్ని టాపిక్స్ పెరిగిన తర్వాత ఒక పుస్తకంగా మార్చి పత్రికారికి ఇస్తే ఆయనే మళ్ళా సజెషన్స్ ఇచ్చి మరి ఎన్నోసార్లు ఆ అనుభవం లేని నాకు ఆ రాసే అనుభవం వచ్చే రకంగా ఆయన నాకు మరి గైడెన్స్ ఇచ్చారు. మొదట్లో పుస్తకం తయారవడానికి 1 సంవత్సరం పట్టింది. అన్నిసార్లు ఆ సార్ నాకు ఏదో ఒక లోపం చూపించి ఆ లోపాన్ని సరి చేయమన్నారు. అది సరి చేసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో లోపం చూపించేవారు. మరి ఇవన్నీ ఒకేసారి చెప్పచ్చు కదా అనుకునేవాడిని, కానీ సార్ అలా ఎందుకు చెప్పారు అన్నది నాకు తర్వాత అనుభవం మీద అర్థమైంది. ఆయన ప్రతి లోపము కూడా నాతోటి చేయించి నాకు అలవాటు చేయడం జరిగింది. ఆ రకంగా నేను ఒక పుస్తకం పూర్తయిన తర్వాత మళ్ళీ 2వ పుస్తకం రాయడం మొదలెట్టాను. ఇంచుమించు అది కూడా కొంచెం నాకు టైం తీసుకుంది, కానీ తర్వాత నుంచి ఇంచుమించు ఇప్పటికీ 17-18 పుస్తకాలు నేను తయారు చేయడం జరిగింది. అలా జీవిశాస్త్రం అని, జీవిశాస్త్రం 2 అని, జీవి సూక్ష్మాలు, జీవి సత్యాలు, భగవంతుడు అంటే సత్య మార్గం, ఇలా ధ్యాన శక్తి, మరి భగవద్గీత సారం, కృష్ణ సందేశం, ఆత్మశాస్త్రం, ధ్యాన శాస్త్రం, విద్యార్థుల వికాసాన్ని జ్ఞాన విద్యాలయంటూ బోధోదయ దైవత్వం, ఇలా ఎన్నో పుస్తకాలు నేను రాయడం జరిగింది. మరి ఈ పుస్తకాల వల్ల నా జ్ఞానం కూడా నేను పెంచుకోవడానికి ఎక్కువ ఆస్కారం వచ్చింది. మరి అంతేకాకుండా నేను ఈ 3 రోజుల క్లాసులో అలాగే ఎన్నో విషయాలు, కొత్త విషయాలు చెప్తూ ఉంటే వాటినన్నింటినీ కూడా మళ్ళా నేను ఈ పుస్తకాల్లోకి మార్చడం జరుగుతుంది. మరి ఈ రకంగా చేయడం వల్ల నేను ఎక్కువ క్లాసులకు వెళ్ళినా కూడా ఈ విషయాలన్నీ అందరికీ ఎక్కువ వివరించడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అంచేత ఈ పుస్తకాలు ద్వారా కూడా నేను ఈ జ్ఞానాన్ని మరి లోకంలో చాలామందికి అందించడానికి అవకాశం ఏర్పడింది. అంచేత ఈ పుస్తకాలు అన్నవి మరి నేను ఎదగడానికి, అలాగే అందరికీ మరి ఓ మార్గదర్శకంగా 2 రకాలుగా ఉపయోగపడుతున్నాయి. అంచేత ఈ పుస్తకాలు నేను రాయడం కూడా మరి పత్రికారి యొక్క గైడెన్స్లోనే ఈ పని నేను చేస్తున్నాను. ఈ ఎన్లైటన్మెంట్ అంటే చాలా గొప్ప స్థితి కదా సార్, అది పొందాలంటే మనం ఏం చేయాలి? ఎన్లైటన్మెంట్ అన్నది చాలా గొప్ప స్థితి, అన్నిటికంటే ఉన్నతమైన స్థితి. ఆ ఎన్లైటన్మెంట్ పొందిన వారిని మనం దేవుళ్ళు అని కూడా అనడం జరుగుతుంది. మరి ఆ స్థితి పొందాలంటే పత్రికారు ముఖ్యంగా 4 విషయాలు మనకి చెప్పడం జరిగింది.
ఒకటి శ్వాస మీద ధ్యానం చేయాలి. రెండోది మనం ఆ ఎన్లైటన్ పొందిన వారి యొక్క పుస్తకాలు చదవాలని చెప్పి సార్ చెప్పడం జరిగింది. అలాగే మూడోది ఏంటి అంటే అటువంటి వారి సాంగత్యం, ఆ యొక్క సాంగత్యం, అటువంటి మాస్టర్స్ యొక్క సాంగత్యం మనం చేసినట్లయితే ఇంకా తొందరగా పొందొచ్చని చెప్పారు. అంతేకాదు ఈ జ్ఞానాన్ని మనం ఎంత అవుతే అందరికీ పంచుతూ ఉంటామో మన జ్ఞానం కూడా పెరిగి మరి పరిమిత జ్ఞానం ఉన్న మనము పరిపూర్ణ జ్ఞానం పొందే అవకాశం ఏర్పడుతుంది. ఆ రకంగా నెమ్మదిగా ఎవరైనా సరే ఈ 4 పత్రికలు చెప్పిన 4 పాటిస్తే ఎన్లైటన్మెంట్ పొందే అవకాశం ప్రతి ఒక్కరికి ఉంది. మీరు అందరికీ ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు సార్ దీని ద్వారా? ప్రస్తుతం లోకంలో ఎక్కడ చూసినా దుఃఖం తాండవిస్తుంది. దుఃఖం అంటే అనేక సమస్యల వల్ల కలిగే బాధనే మనం దుఃఖం అని అంటాం. అంటే సమస్యలు లేనివాడు అంటే ఎవరు లేరు. ఎక్కడ చూసినా ఎవరిని చూసినా సమస్యలు ఉన్నాయి. అంటే ప్రతి ఒక్కరు దుఃఖంలో ఉన్నారు. మరి ఈ దుఃఖంలోంచి బయటపడడానికి అందరూ ప్రయత్నం చేస్తున్నారు, రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా బయటపడే పరిస్థితి కనపడలేదు. మరి ఇటువంటి స్థితిలో మరి సుభాష్ పత్రి గారు రావడం, ఈ దుఃఖంలోంచి బయటపడే మార్గం మనకు బోధించడం. ఎందుచేతంటే దుఃఖంలోంచి తాత్కాలికంగా బయటపడడం కాదు, శాశ్వతంగా బయటపడాలి. అదే ప్రతి ఒక్కరూ కోరుకునేది. ఆ యొక్క మార్గాన్నే పత్రి గారు మనకి అందించారు. ఆయన ఏం చేశారు అంటే ముందు అసలు దుఃఖం ఎందుకు వస్తుంది, ఆ దుఃఖం రాకుండా ఏం చేయాలి అన్నది చెప్పారు. దుఃఖం రావడానికి మనం చేసే హింసే కారణం. అంచేత హింస చెయ్యొద్దు. ఎప్పుడైతే మీరు హింస చెయ్యరో ఇంకా మీకు దుఃఖం రాదు అని స్పష్టంగా చెప్పారు ఆయన. మరి ఇంతకుముందు మనం చేసేసి ఉన్నాం హింస. ఈ హింస చేసేసి ఉండడం వల్ల దాని యొక్క ఫలితం మళ్ళీ భవిష్యత్తులో మనం అనుభవించాలి. కాబట్టి దుఃఖం వచ్చేసి ఉంది కొంతమందికి, ఇంకా భవిష్యత్తులో కొంతమందికి రావచ్చు కూడా. అటువంటి దుఃఖాన్ని తొలగించుకోవడానికే ఈ ధ్యాన మార్గాన్ని మనకి ఆయన ఇచ్చారు. అంచేత ప్రతి ఒక్కరికి నేను ఇచ్చే సందేశం ఏంటి అంటే ఎవరు హింస చేయొద్దు. ఎవరినైనా సరే, ఆఖరికి మన తోటి వారినే కాదు, ఆఖరికి తోటి జీవుల్ని కూడా మనం హింస చేయకూడదు. అలాగే ఈ ధ్యానం చేయాలి. ఈ 2 ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే. ఎంచేతంటే ఈ హింస చేయడం అన్నది జీవితంలో ఎంతో నష్టం కలిగించే పని. కాబట్టి మరి ఇది ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాలి. ఇది నేను మరొక్కసారి ఇచ్చేటువంటి సందేశం. చాలా థ్యాంక్స్ సార్. మీ ద్వారా మేము ఈరోజు చాలా విషయాలు తెలుసుకున్నాము, చాలా అనుభవాలు పొందాము, చాలా జ్ఞానాన్ని పొందాము. సో మీరు కూడా చూసారు కదా అందరూ. ఇలాంటి ఆణిముత్యాలు ఎంతోమంది పత్రికాల ద్వారా తయారయ్యారు. ఇలాంటి మాస్టర్స్ యొక్క సందేశాలు ఎన్నో తీసుకుంటాం. సో ఇవన్నీ కూడా మనం మన జీవితంలో ఆచరిస్తూ అందరం ఎన్లైటన్మెంట్ వైపుకి పయనిద్దామని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ సునీత జగదీష్.